తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన హాస్య నటుడు ఏవిఎస్ గారి అమ్మాయి అండ్ ఏవిఎస్ గారి అల్లుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు అని చెప్పుకునే కన్నా కూడా ఆయన పేరున్నప్పటికి కూడా వాళ్ళంతటి వారు పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కష్టపడి. చింటూ అంటే అందరికి తెలుసు. సో గుండు బాస్ అంతేనా? అవును సినిమా ఎన్ని సార్లు చూసుంటాము మనం. థియేటర్ లో కన్నా ఇంట్లో బిగ్ స్క్రీన్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూసేవాళ్ళం. సో అంత మంచి సినిమా చేశారు. ఇప్పటికీ అవును మర్చిపోలేము, అవును రవిబాబుని మర్చిపోలేము, అండ్ మిమ్మల్ని మర్చిపోలేము, పూర్ణాని మర్చిపోలేము. సో సూపర్ డూపర్ క్యారెక్టర్ అన్నమాట. ఆల్ క్రెడిట్ టు రవిబాబు గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్యామిలీతో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కి, సుమన్ టీవీకి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకి హస్బెండ్ వైఫ్ గా. ఇట్స్ అ ప్లెజర్ మీ షోలో రావడం. ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ మై ప్లెజర్. యాక్చువల్ గా ఫస్ట్ టైం మేమిద్దరం ఇంతవరకు వీవ్ నెవర్ బీన్ టు ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్. సో నేను ఎప్పుడు తను అంటుంటే కూడా యాక్చువల్ గా మనం అంటే లేదు వెయిట్ చేద్దాం ఎందుకో సంహౌ అది కుదరలేదు. బట్ లక్కీగా మీ దాంతో సుమన్ టీవీతోనే ముడిపడింది. సో ఇది రాసి పెట్టిందేమో, అందుకని తోనే ఇది అయి ఉంటుందేమో. సో ఇది రాసి పెట్టుందేమో. నాన్నగారిని చూసినట్టే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా నాన్నగారు ఒకసారి మీరు వస్తున్నారంటే నాన్నగారి కామెడీ యూట్యూబ్ లో ఉన్నాయన్నీ నేను చూసుకుంటా వస్తున్నాను, కాసేపు నవ్వుకుంటూ. సో ఇంట్లో ఎలా నవ్వించే వాళ్ళు కాసేపు అంత మెమరీస్ గుర్తొచ్చి రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అసలుకి నిజంగా ఆయన కూతురుగా పుట్టడం నిజంగా పూర్వజన్మ సుఖం అని చెప్పుకోవచ్చు మీకు. అండ్ ఎందుకంటే గొప్ప నటుడు పక్కన పెడితే గొప్ప మనిషి. 10 మందికి మంచి చేయాలి, 10 మందితో నేను శబాష్ అనిపించుకోవాలి, మంచి మనిషి అనిపించుకోవాలని ఆయన చాలా తాపత్రయపడ్డారు చనిపోయే వరకు. ఏం చెప్తారు ఫస్ట్ నాన్నగారి గురించి? అంటే చాలా చోట్ల చెప్పానండి. బికాస్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ నా ప్రపంచంలో. నాకు నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవ్వరు ఉండుండరు. ఈవెన్ దో నన్ను అందరూ నువ్వు అలా చేసావమ్మా, నువ్వు ఆయన కాపాడావమ్మా, ఆయన అలా ఉండకపోతే మేము అలా ఆ స్టెప్ తీసుకునే వాళ్ళం కాదేమో. బికాస్ మేము ఇది అడుగుతాం అంటే కొంతమందికి అమ్మ అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అనే ఒక సామెత ఉంటుంది కదా. వాట్ ఎవర్ మా మైండ్ లో ఏది ఉందో అది తీసుకొచ్చి కష్టమైన నష్టమైన అది మా ముందు తీసుకొచ్చి పెట్టారు. ఏ రోజు మాకు చిన్న ప్రాబ్లం కూడా మా వరకు రానివ్వాల. సో చిన్న ఇష్యూస్ జరిగినా కూడా నో, నా పిల్లలకి నేను ఉండాలి ఎవ్రీ సింగిల్ టైం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే ఇది ఏదైనా సరే మంచి అని ఉంటే అమ్మా ఇలా చెయ్యొద్దు, ఇలా నలుగురిలో మనం తప్పు మాట్లాడద్దు. చిన్నగా కోపం వచ్చినమ్మా, ఎందుకమ్మా కోపం? ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ చిన్న గొడవలు ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళైన తర్వాత పెద్దవాళ్లే కదమ్మా అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీస్ లో అట్లా అన్నారా, నిన్ను మేము ఎలా పెంచాము, ఇట్లాంటి మాటలు వస్తాయి, రెచ్చగొడతారు. మై ఫ్యామిలీ వాజ్ లైక్ మై పెద్దవాళ్లే కదమ్మా, ఒక మాట అంటారు, ఇప్పుడు నేనంటే పడవా, అంతే కదా, కాసేపటికి మర్చిపో. అట్లా ప్రతి దాంట్లోనూ హీ యూజ్డ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. ఐ హావ్ నెవర్ సీన్ ఎ పాజిటివ్ పర్సన్ లైక్ హిమ్. అలా ఉంటేనే కదా చాలా పాజిటివిటీ అన్నమాట. ఎక్కడ కోపం తెచ్చుకోవడం, బాధపడ్డా కూడా కాసేపు ఆయన వరకు ఆయన వెళ్ళి బాధపడే వాళ్ళు మళ్ళీ వచ్చి మా దగ్గర నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. మా దగ్గర ఎక్స్ప్రెస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరికి తెలిసేది. ఆయన ఎప్పుడు చక్కగా అలా కూర్చొని సీరియస్ గా ఉండి నవ్విస్తాడు. అది ఆయన దగ్గర ఉన్న సీరియస్ గా మాట్లాడుతుంటారు, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. సో ఆయన ఎప్పుడు బయటికి ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఇది చేయలే. బట్ ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మేము అందరం కలిసే భోజనం చేసేవాడు. చింటూ పేరుకే అల్లుడు గాని, కూతుర్ని ఇచ్చిన అల్లుడు, కాళ్ళు గడికి కన్యాదానం చేసిన అల్లుడు, మామే గానీ కొడుకు కన్నా ఎక్కువ, సో ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్. మీ ఇద్దరు బాండింగ్ గానీ, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గానీ, మీ ఇద్దరికి ఉండే ఆ ర్యాపో నాకు తెలిసినంత వరకు ఏ మామ అల్లుడికి ఎవరికి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్ వెళ్ళినట్టు వెళ్ళిపోవాళ్ళం. పొద్దున్న 8 o'clock కి ఇది వరకు ఐమాక్స్ వేసేవాళ్ళు ప్రసాద్స్ లో. పొద్దున స్పెషల్ షో ఉండేది 8 o'clock కి. దానికి అందరు మన సినిమా వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. రాజమౌళి గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు అయితే కన్ఫర్మ్ గా వచ్చేవాళ్ళు. సో ఈయన అందరితో బాగుంటాడు కాబట్టి ఏంటంటే వచ్చారా పొద్దున్నే అంటే ఏమంటే మీరు వచ్చారా పౌడర్ రాసుకొని ఇలా ఉండేది. నేను అన్ని ఎంజాయ్ చేసాను. అప్పుడు ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయలే. బట్ మావితో ఉన్నా కాబట్టి ఆ ర్యాప్ అందరితో కొంచెం. పెళ్లి అవ్వక ముందే ఉందా మీ ఇద్దరికి ఆ ర్యాప్? పెళ్లి అయిన తర్వాత ఎక్కువైంది. పెళ్లి తర్వాత ఎక్కువైంది. పెళ్లి అవ్వక ముందు ఓకే, బట్ పెళ్లి అయిన తర్వాత నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు. ఎనీ ప్లేస్ షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు మాక్సిమం తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు చూసేవాడు ఓహో ఇలా ఇలా ఉంటది అనమాట అని. సో మాక్సిమం ఆయన సింగిల్ గా వెళ్తే చింటూ రాలేదని అడుగుతారు, లేకపోతే చింటూ
సింగిల్ గా ఏవిఎస్ గారు రాలేదని అడుగుతారు. మెలడీ అడుగుతారు. ఎక్కువ మురళీమోహన్ అంకుల్ తో ఎక్కువ బాగా ఉండేది. ఓకే మెలడీ తీసుకురాలేదు ఇవాళ అని అంటుండేవాడు. ఓకే, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఒకసారి మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి. సో చాలా ఫన్నీగా ఉంటారు ఇద్దరు ఆ రోజుల్లో. ఈయన టోపీ పెడతాడు, ఆయన టోపీ పెడతాడు అంతే. తిరుపతిలో. ఎస్, సన్లా అని కొడుకులానే చూసారు. అవును. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన గుండుతోనే మంచి యాక్టర్ గా పేరు అలా తెచ్చుకున్నారు, set అయింది మీరు చూడు. గుండుతోనే మంచి యాక్టర్ గా అదే అన్న అలా సెట్ అయింది. అంటే వాంటెడ్ గా చేసింది కాదు ఇది. ఓకే అలా కుదిరింది. ఆ తర్వాత ఏమనుకున్నా అంటే తర్వాత హెయిర్ తో చేయొచ్చు అనుకున్నా కానీ బట్ అందరూ ఇదే బాగుంది కదా ఇదే కంటిన్యూ చేయంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ ఓకే స్టార్ట్ అయ్యి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. సో ఒక కూతురికి ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూసి మీరు కొంచెం కులుకునే వాళ్ళని లేదు, మాకు నాకే అసలు కదా టైం సంతోషం. ఇవ్వడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నాకు కదా ప్రాబ్లం ఉండదు కదా. అంతేనా? సో వీళ్ళిద్దరు ఇప్పుడు మామ అల్లుళ్ళు హాయిగా ఉన్నారు అనుకోండి, నాకు అసలు నన్ను ఎవరు పట్టించుకోరు కదా, ప్రాబ్లం లేదు నేను Okay. ఏం చేసిన. Hmm. అండ్ హీ యూస్ టు బి లైక్, అంటే మోర్ ఆఫ్ అస్ థింగ్ మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటామండి. మొగుడు పెళ్ళాలు ఆ ఇది కంటే కూడా వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. నేను ఏమైనా డెసిషన్ తీసుకున్నా హీ యూస్ టు ఆల్వేస్ బీ దేర్ ఫర్ మీ. Okay. నాకు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. పెళ్లికి ముందు నేను ఎలా ఎంత అయితే నాకు ఫ్రీడమ్ ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ కానీ నా ఆలోచనలకి అట్లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎలా ఉందో, ఇక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఓకే సో నాకు ఆ ఇది ఇచ్చి లీనియన్స్ ఇచ్చి, లేదు ఇలా చేద్దామా, ఓకే ఫైన్, నీకు నచ్చింది కదా ఇలా చేయి, ఓకే అది తప్పైనా కూడా ఓకే తెలుస్తుంది కదా, ఓకే ఫైన్ ఇది తప్పు జరిగింది కదా, ఇబ్బంది పడ్డావు కదా, ఓకే ఫైన్ విల్ ఫేస్ ఇట్. సో అలా ఉండే నాకు అక్కడ అదే ఉంది ఇక్కడ ఇదే ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరు కలిస్తే నాకేమైతుందంటే మధ్యలో నాకు హ్యాపీనెస్, ఎక్కడ ప్రాబ్లం ఉండేది కదా. ఈవెన్ దో నాకు పెళ్లి అయినా కూడా పెళ్లి కానట్టే ఐ యూస్ టు బి విత్ మై ఫాదర్. నేను అంటే మా ఇద్దరి మధ్య తను చూస్తుండేవాళ్ళు, వద్దు వాళ్ళ నాన్న వదిలిపెట్టి అది ఉండలేదు. అండ్ అంటే మా ఇద్దరి మధ్య చాలా ఇది ఏంటంటే కనపడం. మా నాన్న నేను ఏంటంటే మరి అందరిలాగా వెళ్ళిపోయి కూర్చొని పక్కన కూర్చొని ఇట్లా పట్టేసుకొని అది ఎప్పుడు లేదు నాకు మా ఫాదర్ కి. వీఆర్ లైక్ మోర్ లైక్ ఇట్లా ఇంతే డిస్టెన్స్ లో ఇలా కూర్చున్నా కూడా వీ హ్యాడ్ దట్ ప్రేమ గానీ మా నాన్న మీద, అమ్మో మా నాన్నకి ఏమన్నా అయిపోతుందా ఆ ఇది ఉండేది, ఆ ఎఫెక్షన్ మా ఇద్దరికి ఎప్పుడు ఉండే. బట్ వీ వర్ నాట్ లైక్ మా వాళ్ళకి మనకి సినిమాలో చూపించేస్తారు కదా నాన్న అనగానే వెళ్ళిపోయి, అది అసలు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు చూడలే ఓకే వెళ్ళి ఇట్లా పట్టుకోవడం, నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు లేదు. బట్ కానీ ఆ బాండ్ అనేది ఇట్ వాజ్ లైక్, అంటే అది ఉంటుంది కదా ఫెవికాల్ బాండ్ లాగా, ఆ బాండ్ అనేది అది కనపడిన బాండ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉండేది. ఓకే సో హీ నోస్ ఇట్ వెరీ వెల్. నన్ను బాగా చదివిన మనిషి ఎవరైనా అంటే అసలు తను. వాళ్ళ నాన్న అమ్మ అన్న మాట తప్ప ఇంకోటి పిలిచేవాడు కాదు. నేను ఎన్నోసార్లు అనుకున్నా ఇదేంటి కనీసం పేరు పెట్టి కూడా ఇచ్చాడు, అమ్మ తప్ప ఇంకోటి వచ్చేది కాదు. ఓకే ఆ range పేరు లో పెట్టి కూడా ఉండేది. పిలవరు నన్ను. మా ఇంట్లో మా అమ్మ పెళ్లి- అండ్ ఇంకోటి ఏంటంటే పక్క పక్కనే ఉండే మా నాన్న రూమ్స్ నా రూమ్స్, అండ్ నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని వచ్చేవాళ్ళు. చాలా ఎగ్జాగరేట్ నాకు చేయడం కాదు. భలే నాకు ఈ మన సినిమాలో రాయుడు సినిమాలో ఆ, మోహన్ ఆ బాబు గారు. సినిమాలో నాకైతే ఒకసారి టక్ మని ఓపెన్ చేస్తే ఇలా ఇదేంటి అని చూస్తే ఇలా వస్తున్నాడు ఆయన. ఓకే పొద్దున వచ్చి కళ్ళు తెరిచి ఫస్ట్ కూతురునే చూడాలంట ఉంటే. ఎవ్రీ సింగిల్ డే యూస్ టు, మరి పెళ్ళై చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ మా ఇల్లు పక్కన జస్ట్ అప్పు ఎక్కుతా మా ఇల్లు. అంటే ఆల్మోస్ట్ చాలా అప్పుడు అప్పు దాకా కళ్ళు మూసుకొని రావడం అంటే కష్టం అప్పు కదా దాకా అని చింటూ. కాదు, అంటే మాక్సిమం ఎక్కువ. ఇప్పుడు నేను అక్కడే మావైతే నేను ఉండేవాడిని. అక్కడికే ఉండేదండి. ఉమ్. మా అత్తగారు వాళ్ళు అనుకునేవాళ్ళు ఈ అమ్మాయికి పెళ్ళి అయిందన్నా కూడా ఇవ్వనట్టే వాళ్ళు కానీ ఇంట్లోనే పాపం ఉంటుంది. మా మమ్మీ Full డాడీ pampering అయితే ఫుల్ పాంపరింగ్. చాలా. మా డాడీ ఇంకా ఎక్కువ పాంపర్ చేసేవాడు. మా డాడీ అయితే మా మా మామయ్య father. గారు అయితే నాకు అన్నం కలిపి తినిపించేవాళ్ళు కూడా. మేబీ ఈ సీన్ చూసి రాయుడులో ఆ సీన్ పెట్టారు. మన ప్రత్యూషాన్ని చూస్తారు ఆయన అయ్యో పొద్దున్నే. అలా అంటే ఆ బాండింగ్ మాకు ఎప్పుడు ఉండేదండి. ఉమ్. నాట్ లైక్ అంత రెగ్యులర్ గా మరీ ఓవర్ ఇది కనిపించే వాళ్ళం కాదు కానీ, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఓకే సో అంతా చూసేసి అసలు వాళ్ళ అందరూ నాన్న అనే ఎంత ఇదంటే పొద్దున ఈమెకి మార్నింగ్ లెగడం ప్రాబ్లం కొంచెం. అంటే Okay. ఎర్లీ మార్నింగ్ లెగలేదు. అనుకున్నాను. నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటది, ఎంత తెల్లవాళ్ళు షూటింగ్ చేస్తుంది. బట్ మార్నింగ్ 6-7 ఆ ఇది ఉండదు. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళ నాన్న రోజు ఫోన్ చేసేవాడు అలారం లాగా. ఏమ్మా లేసావా అంటే నిద్రలో అబద్ధం చెప్పేది. లేసానా లేసా అనేది. మా మామ ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఏమ్మా చింటూ లేచిందా అంటే లేసని చెప్పి ఇట్లా చెప్పి బెదిరించేది. మామయ్య లేచింది. తర్వాత ఎప్పటికో తెలిసింది. ఓకే ఏమే అబ్బాయిని కూడా ఆఖరి భయపడతావు అని అనేవాళ్ళు. ఇంతకీ భయపెడతారు కదా నిజంగానే? ఆ? నిజంగానే భయపెడతారు ఏమక కదా? ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంత పెద్ద కట్అవుట్ అమరేంద్ర బాహుబలి బల్లాల్ దేవ్ అంత ఉన్న మనిషిని కాదని ఇటే నాకు కన్ను తిరుగుతుంది. ఉంది. ఎందుకంటే సో ఇంత మాటకారే మీరు అసలుకి. మీరు నేను- ఎందుకు యాక్టింగ్ ఇంత తొందరగా రాకుండా ఇంత లేట్ గా వచ్చారు అనిపిస్తుంది. మీరు ఇది ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. సో నన్ను అంటున్నారు నేను సౌందర్య అంత గొప్ప నటే వల్లామా? అయ్యో. సో మచ్. Huh? బట్ కానీ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంతవరకు నేను చెప్పను. మనకి రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా. Hmm. బట్ ఓపెన్ గా చెప్పాలంటే, ఫ్రాంక్ గా చెప్పాలంటే, నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి చిన్నప్పుడే. ఐ హ్యాడ్ అంటే కొంచెం
ట్రై చేశారు, చేయించచ్చు కదా, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయించొచ్చు కదా. చేసింది. చిన్నప్పుడు చేశాను, ఓకే బట్ అక్కడ ఎందుకో ఆ టైంలో ఆ చిన్నప్పుడు చేయడం కదా, అమ్మో ఇప్పుడు షూటింగ్ అంటే పొద్దున్నే నిద్ర లేవాలి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేయాలి, స్కూల్కి వెళ్ళేది ఉండదు. సో అది మైండ్ లో పడిపోయింది, అమ్మో నేను చదువుకోవాలి కదా. సో చదువు మీద అట్లా వెళ్ళిపోయి సో ఇది నెగ్లెక్ట్ చేశాను. ఫస్ట్ నో అనుకున్నా, తర్వాత మనకి చేద్దాం అనిపించినప్పుడు తెలియకుండా అమ్మో నాన్నకు నచ్చదేమో, ఆయనకేంటి ఓహో దీనికి ఇష్టం లేదేమో అని ఆయన నన్ను అడగలేదు, Okay. నాన్నకి నచ్చదేమో అని చెప్పి నేను ఎవరు ఆయన ఓపెన్ అప్ అవ్వలేదు. ఇద్దరు ఓపెన్ అప్ అవ్వాల. ఓకే సో లాస్ట్ లో మాత్రం ఒక్కసారి ఎప్పుడో కొంచెం ఆయనకి హెల్త్ ఇదినప్పుడు నిన్ను బాపు గారి సినిమాలో చేయిస్తే చూడాలనిపించిందమ్మా అని ఒక్కసారి అన్నారు ఆయన. ఆ తర్వాత జరిగిన ఆయన బిఫోర్ హీఈస్ లైక్ వి లాస్ట్ హిమ్, ఒక్కసారి మాత్రం అన్నారు బాపు గారి సినిమాలో కానీ విశ్వనాథ్ గారి సినిమాలో కానీ నిన్ను చూడాలనిపించేదమ్మా. సో చిన్నప్పుడు అవ్వలేదు. కరెక్ట్ గా నేను బ్రిడ్జ్ లాగా చెప్పేవాడిని, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా మాట్లాడరు కదా. నాకు ఎప్పుడు చెప్తే మా నేను చెప్పేవాడిని ఇద్దరిది మామయ్యకి, తర్వాత మళ్ళీ మా నాకు చెప్తే నేను అట్లా. ఓకే సో తర్వాత సర్జరీ అవ్వడము అదంతా అయిన తర్వాత లాస్ట్ లో అంటే బిఫోర్ వి లాస్ట్ టైం అరౌండ్ 2013 లో వి లాస్ట్ టైం అరౌండ్ 2011 బిఫోర్ మై బేబీ. సో అన్నారు, బట్ సమ్హౌ ఇంకా అప్పటికే ఇక పెళ్ళైపోయి ఆ ఇదిలో సో ఉన్నాం నాన్న కాబట్టి అనుకున్న కోరిక తీరలేదు, ఆయన చూడలేదు. ఆయన ఆయన చూడలే, చూడలేదు. ఆయన చూడలేదు. బట్ హీ విల్ బి హ్యాపీ నఫ్. ఫుల్ Hopefully. బిజీగా ఉంది. ఆయన ఇదేమో, బట్ నేను ఒకటే ఏమనుకున్నాను ఏంటంటే ఆయన పరువు తీయకూడదు స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత. నాకు భయం వేసింది, బికాస్ ఎందుకంటే వీ నాట్ లైక్ చేసిన వాళ్ళం కాదు, చిన్నప్పుడు ఎప్పుడు నేను కెమెరా ఫేస్ చేశాను. బట్ థ్యాంక్స్ టు వాసు గారు, పులివాసు గారు. సో ఫస్ట్ డే వెళ్ళిపోయినప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ నర్వస్. ఫస్ట్ లో ఈయన వెళ్తున్నప్పుడు నువ్వు ఫీల్ అక్కడ చిచ్చి నాకేం భయం లేదన్నా. 1 వీక్ యాక్ట్ చేశాను, నాకు ఆ భయం అని నాకు తెలుస్తుంది acting అని. డాన్సర్ నాకు అస్సలు నాకేం లేదు క్లాసికల్ డాన్స్ ఎక్స్ప్రెషన్ మీరు చిన్నప్పుడు okay. నేర్చుకున్నాను, ఎక్స్ప్రెషన్స్ నేను చేసేయగలను అది ఇదన్నా. తర్వాత ఇంకో 2-3 డేస్ లో షూటింగ్ అప్పటి నుంచి కాదు, ఇలా కూర్చొని సైలెంట్ కూర్చొని ఉంటుంది, ఏంటి ఏం మాట్లాడట్లేదు ఏంటి అంటే అప్పుడు 2వ రోజు చెప్పా భయం వేస్తుంది కదా అంటే, అవును తెలిసిపోయింది తెలిసిపోయింది. వెళ్ళిన తర్వాత వాసు నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాడు, Okay. రాజా నువ్వు ఫ్రీగా నువ్వు నా షూటింగ్ లేదా అన్నాడు. ఏం లేదు రాజా, రాజా అని పిలుచుకుంటా నేను వాసు. రా చూద్దు కానీ యాక్టింగ్ చూద్దు కానీ రా. ఏంటి ఏమన్నా తేడా కొట్టింది అంటే సూపర్ చేస్తుంది నువ్వు రా ఫస్ట్ అన్నాడు. Okay. వెళ్ళి తెలియకుండా వెళ్ళి మానిటర్ పక్కన కూర్చున్నా. Hmm. ఓ రెచ్చిపోయి విజృంభిస్తుంది ఫస్ట్ డే. ఏంటి నెగిటివ్ క్యారెక్టరా? లేదు పాజిటివ్. Positive ఆ? నన్ను నెగిటివ్ గా ఎవరు చూడలేదు. నేను చూసా, అందరూ. ఇంకా నాకు నెగిటివ్ అంటే మన దగ్గర చూపించేది. No. వస్తాయి కొంచెం ముందుకెళ్తే వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. అదే బట్ కంప్లీట్లీ ఇప్పటివరకు అన్ని పాజిటివ్స్, ఓకే మాక్సిమం పాజిటివ్ క్యారెక్టర్స్, లేకపోతే చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ అన్ని ఇప్పటివరకు నేను చేసినవన్నీ అవే.